తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పెన్నేపల్లి గ్రామంలో ఎంఎస్ అగర్వాల్ కంపెనీలో జరిగిన ప్రమాదాన్ని ఎమ్మెల్యే విజయశ్రీ, ఆర్డీఓ కిరణ్మయ్యేలు పరిశీలించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాన్ని విచారించి నివేదిక తయారు చేయాలని అధికారులకు ఎమ్మెల్యే విజయశ్రీ ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని కంపెనీ యాజమాన్యానికి ఎమ్మెల్యే సూచించారు. అనంతరం ఆర్డీఓ కిరణ్మయ్యి మాట్లాడుతూ నియోజకవర్గం కంపెనీలను అన్నింటినీ తనిఖీ చేసి సేఫ్టీ అండ్ సెక్యూరిటీపై కఠినమైన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 6 కార్మికులకు తీవ్ర గాయాలు కాగా వారిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికుల ద్వారా సమాచారం. ఈ 2025 జనవరి 1వ తారీఖున పెళ్లకూరు మండలం పెన్నేపల్లి గ్రామంలో ఈ సంఘటన జరగడం చాలా బాధాకరంగా ఉంది. ఈ ఎంఎస్ అగర్వాల్ అనే కంపెనీలో బ్లాస్ట్ జరగడం వల్ల జరిగిన ప్రమాదంలో 6 ఎఫెక్ట్ అయ్యారు. అందులో 2 పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన 4 కాస్త నిలకడగా ఉన్నారు. కంపెనీ వాళ్ళ ట్రీట్మెంట్ కోసం నెల్లూరు నుంచి చెన్నైకి షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళ హెల్త్ని మానిటర్ చేస్తూనే ఉన్నారు. ఇక్కడ ఈ బ్లాస్ట్ జరగడానికి కాజ్ కంప్లీట్గా ఇంకా తెలియలేదు. ఆర్డీఓ గారు ఇక్కడికి వచ్చున్నారు, ఎంఆర్ఓ గారు, పోలీస్ సిబ్బంది, అధికారులు అందరూ వచ్చున్నారు. అలాగే ఇక్కడ కాజ్ ఎందుకు ఇలా జరిగిందో బ్లాస్ట్ కోసం ఇక్కడ యాజమాన్యం కూడా కాజ్ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అనుకోని సంఘటన వల్ల ఈ బ్లాస్ట్ జరగడం బాధాకరమే. కానీ ఇందులో తప్పు ఎవరిది ఉన్నది అన్నది యాజమాన్యం ఈ సీసీ ఫుటేజ్ అవన్నీ కూడా ఆర్డీఓ గారు కూడా చూస్తున్నారు. కాజ్ తెలుసుకున్న తర్వాత కంపెనీ ఒకవేళ తప్పు చేస్తుంటే దాన్ని సరిదిద్దుకునే దిశగా అందరూ సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి. ఈ కంపెనీ ఒకటే కాదు, సూలూరుపేట కాన్స్టిట్యున్సీ అన్నిట్లో కూడా ప్రతి కంపెనీలో కూడా సేఫ్టీ మెజర్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. దానికి సూపర్వైజర్ ఒకరు ఉండి అందరు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ నుంచి సూలూరుపేట నియోజకవర్గం అన్ని కంపెనీస్లో కూడా మనం కూడా ప్రభుత్వం తరపు నుంచి సేఫ్టీ మెజర్స్ అన్నీ కూడా వాళ్ళని పిలిపించి తప్పకుండా అన్నీ చెక్ చేపిస్తాము. ఇంకా ఇలాంటి సంఘటన సూలూరుపేట కాన్స్టిట్యున్సీలో ఎక్కడ జరగకుండా ప్రభుత్వం నుంచి కూడా మేము కూడా జాగ్రత్తలు తీసుకుంటాము. సో వీళ్ళ హెల్త్ గురించి మన ప్రభుత్వం నుంచి ఏం చేయగలమో తప్పకుండా మ్యాక్సిమం నేను ప్రయత్నించి వీళ్ళకి సహాయం చేస్తాను. యాజమాన్యం కూడా వాళ్ళ హెల్త్ గురించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే వాళ్ళకి అయ్యే ఖర్చులు కూడా ఇన్సూరెన్స్ ద్వారా అవుతుందని చెప్తున్నారు. సో వాళ్ళిద్దరికి కూడా హెల్త్ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి సంఘటనలు ఇంకెక్కడా జరగకుండా జాగ్రత్తలు తప్పకుండా తీసుకుంటాం. చనిపోలేదండి. 2 పరిస్థితి అంటే 80% బర్న్స్ ఉండడం వల్ల కొంచెం విషమంగా ఉందని చెప్తున్నారు. మిగిలిన 4 40% బర్న్స్తో ఉన్నారు. వాళ్ళకి ఎమర్జెన్సీ లేదు, క్యాజువాలిటీ లేదు, స్టేబుల్గానే ఉన్నారని. బ్లాస్ట్ జరిగిన చోట 12 మంది దాకా వర్కర్లు ఉన్నారు. కానీ ఎఫెక్ట్ అయింది మిగతా 6 మంది పరిస్థితి తెలియదు మేడం. అంటే వాళ్ళకి 2 మెషిన్స్ ఉన్నాయండి. అందులో ఒక దగ్గర 6 మంది, ఇంకో దగ్గర 6 మంది ఉండడం వల్ల ఒక మెషిన్లోనే మనకు ప్రాబ్లం ఉండడం వల్ల అక్కడే బ్లాస్ట్ అయింది. సో అక్కడున్న 6 మెంబర్స్ మాత్రమే ఎఫెక్ట్ అయ్యారు. అందులో 2 విషమంగా ఉంది. మిగిలిన గతంలో కూడా ఒక 2 చనిపోతే వాళ్ళ అడ్రస్ కూడా బయట రాండి కూడా శవాలు కూడా లోపలనే కాల్ చేసినట్టుగా విమర్శలు ఉన్నాయి మేడం. గత ప్రభుత్వంలో ఏం జరిగిందో మనకు తెలియదండి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటివేవి కప్పిపుచ్చడానికి మనం ఛాన్స్ ఏమి ఇవ్వట్లేదు. అందరం వర్క్ చేస్తున్నాం. ఆర్డీఓ గారు కూడా ఉన్నారు ఇక్కడే. ఆవిడ కూడా ప్రతిదీ మానిటర్ చేస్తున్నారు, కలెక్టర్ గారికి అప్డేట్ చేస్తున్నారు. సో అలాంటి పరిస్థితులు కంపెనీ వాళ్ళు చేసే అవకాశం తప్పకుండా ఎవరికీ అవకాశం ఇవ్వమండి. దాచేది ఏమీ జరగదు. ఈ పెన్నేపల్లి విలేజ్లో నిన్న సుమారు 10 గంటలకి ఒక ఎరప్షన్ జరిగి పెద్ద సౌండ్ వచ్చి ఒక బ్లాస్ట్ లాగా జరగడం జరిగింది. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. అంత స్టేబుల్గా ఉంది. మనకు ఏవైతే ఫైర్ వచ్చిందో అది ఆపేసాం. ఫైర్ ఆఫీసర్ వాళ్ళు నిన్న రాత్రి మొత్తం 3 గంటలు కష్టపడి ఫైర్ మొత్తం ఆపేశారు. ఇప్పుడు మేము ఎమ్మెల్యే గారు నేను అందరం ఆ పాయింట్ కూడా విజిట్ చేశాము. అంటే పాయిజనస్ గ్యాసెస్ కానీ ఫ్యూమ్స్ కానీ ఏం లేవు. అంత కండిషన్ స్టేబుల్గా ఉంది. ఈ నిన్న జరిగిన బ్లాస్ట్ వల్ల ఇంకొకటి కంటిన్యూస్గా జరిగే ఛాన్స్ కూడా ఏం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ స్టేబుల్. కరెంట్ ఆ ప్లేస్లో ఎవరు వర్కర్స్ కూడా లేరు. ఇది సో ప్రజలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదండి. మేము మార్నింగ్ నిన్న నైట్ నుంచి ఎంటైర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, డిఎస్పీ గారు కానీ, పోలీస్, ఆల్ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ అందరూ ఇక్కడే ఉన్నారు. సో ఏం జరగకుండా కంటిన్యూస్గా వీ విల్ మానిటర్. ప్రజలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. నిన్న రాత్రి జనాలు భయపడ్డారు అని విన్నాను. అవసరం లేదు. ఇప్పుడైతే ఎంటైర్ సిచ్యువేషన్ ఈజ్ అండర్ కంట్రోల్. తర్వాత ఎగ్జాక్ట్ కాజ్ ఆఫ్ ఇది యాక్సిడెంట్కి కాజ్ ఏంటి అనేది మనకు రిపోర్ట్ వల్ల తెలుస్తుంది. దానికి కొంచెం టైం పడుతుంది. రిపోర్ట్ వచ్చిన వెంటనే మేము చెప్తాము. తర్వాత
ఇలాంటి ఇన్సిడెంట్స్ ఫ్యూచర్లో అక్కర్ కాకుండా ఎంటైర్ కాన్స్టిట్యుయెన్సీ అండ్ డివిజన్లో కూడా నేను పర్సనల్గా అందరూ ఇండస్ట్రీస్తో మీటింగ్స్ పెట్టుకొని వీ విల్ ఎన్షూర్ ద సేఫ్టీ మెజర్స్ ఆర్ టేకెన్ అప్. అందరూ సేఫ్టీ ఫాలో అయ్యేటట్టు చూస్తాము. సో మీరందరూ కూడా మీడియా తరపున మై రిక్వెస్ట్ ఈజ్ ప్రజల్ని భయభ్రాంతులు ప్రజలు ఆటోమేటిక్గా అవుతారండి. నార్మల్ సిటిజన్స్కి ఏమీ తెలియని వాళ్ళకి ఇంత సౌండ్ వస్తే భయపడతారు. చుట్టూ కనీసం ఒక 30 విలేజెస్ 40 విలేజెస్ వాళ్ళు భయపడతారు. మీరు కూడా వాళ్ళని అందరూ అప్రమత్తం చేయాలి. ఏం లేదు, మేము వెళ్ళాం, మీరు కూడా వచ్చారు కాబట్టి ఇప్పుడు ఏం లేదు, ఎక్కడ అగ్గి లేదు, ఫ్యూమ్స్ లేవు, పాయిజనస్ గ్యాసెస్ లేవు, ప్రస్తుతానికి భయపడే విషయం ఏం లేదు. నిన్న రైట్ జరిగిన ఇన్సిడెంట్కి మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము. ఎవరు తప్పు ఎక్కడ జరిగింది, యాక్షన్ ఎవరి మీద తీసుకోవాలి, తర్వాత ఇది ఫ్యూచర్లో ఎప్పుడు అక్కర్ కాకుండా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఈ విలేజ్ వాళ్ళకి ఎస్పెషల్లీ ఏం కలగకుండా మేము చూసుకుంటాం. దట్స్ ఆల్. మీడియా అందరూ దయచేసి అందరినీ ఎవరైనా మీకు వచ్చి కాల్ చేసి భయపడుతున్నా కూడా మీరు వాళ్ళకి మీరే ధైర్యం చెప్పండి. మీరు ఇక్కడ వచ్చారు, వాళ్ళు రాలేదు కదా, లోపల వాళ్ళు ఎవరు చూడలేదు కదా, కాబట్టి మీరు చెప్పండి. ఆ ఏరియాలో చుట్టుపక్కల ఇంకేమన్నా భయభ్రాంతులు గురి చేసే ఐటమ్స్ ఏమైనా ఉన్నా కూడా మేము చెప్పాము ఆల్రెడీ. వీఆర్ మానిటరింగ్ వెరీ కంటిన్యూస్లీ. మేము ఇక్కడే ఉంటాము, మానిటర్ చేసుకుంటాము. థ్యాంక్ యూ. సో అందరూ ఇప్పుడు చెన్నైలో ఉన్నారండి. సో ఇంకా మనకి ఎప్పుడు కూడా డాక్టర్స్ కూడా ఇమీడియట్గా మనకి ఏం చెప్పరు. వాళ్ళు కండిషన్ ఇలా ఇద్దరు క్రిటికల్ ఉంది, 4 నార్మల్ అని చెప్పారు. సో అది కూడా మనం వెయిట్ చేస్తున్నాం. కంపెనీ వాళ్ళని తీసుకెళ్లారు, వాళ్ళు క్లోజ్గా మానిటర్ చేస్తున్నాం. మన పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా అక్కడ వాళ్ళకి కాల్ చేసి మాకు చేయండి అని. వీఆర్ ఆల్సో సెండింగ్ ఒక విఆర్ఓని కూడా పంపించాం చెన్నైకి. ఆ హాస్పిటల్లో వీళ్ళు కూడా ఉండి చూసుకుంటారు. అండ్ ఆల్సో పోలీస్ సైడ్ నుంచి ఒక ఏసీ, అందరూ క్లోజ్గా కంపెనీ వాళ్ళ మీదనే వదిలేయకుండా మనం గవర్నమెంట్ సైడ్ కూడా ఒకరిద్దరిని పెట్టి ఏం జరుగుతుంది అని కంటిన్యూస్గా మానిటర్ చేస్తాం, అప్డేట్ చేస్తాము. బట్ ఎవరు భయపడకుండా ఉండాలి. ఏమీ అంత ప్రాబ్లం కరెంట్ ఏం లేదు. గవర్నమెంట్ సైడ్ నుంచి మనం విజిట్ చేసినప్పుడు కార్మికులు ఎవరు స్టేట్మెంట్ ఇవ్వడానికి మాకు దొరకలేరు. ఇప్పుడు మేము చూస్తే కూడా ఎవరు లేరు. మేము ఎంక్వైరీ చేస్తాము ఖచ్చితంగా. ఈ అప్కమింగ్ వచ్చే వారంలోకి ఇది ఏంటి, మీరు చెప్పిన సందర్భాలు నిజంగానే ఉన్నాయా, వాళ్ళని పిలిపించుకొని మాట్లాడి రిజిస్టర్స్ అంతా చెక్ చేసి అవంతా డీటెయిల్డ్ ఎంక్వైరీలో జరుగుతుందండి. ఇది ఈరోజు ఒక రోజులో అయిపోయే ఇష్యూ కాదు. ఇది టైం తీసుకొని నిదానంగా డీటెయిల్డ్ ఎంక్వైరీ చేసి దాని ప్రకారమే ఉంటుంది. సో అలాంటి ఇన్ఫర్మేషన్ గ్యాప్ అనేది మీరు చెప్తున్నారు అంటే అదే. సో కార్మికులు మనకు అవైలబిలిటీలో కరెంట్ లేరు చెప్పడానికి కూడా. మేము స్టిల్ డీటెయిల్డ్ ఎంక్వైరీ జరుగుతుంది. 40 సంవత్సరాల అనుభవం ఇప్పుడు సరికొత్త రూపంలో బంగారు ఆభరణాలు సరికొత్త కలెక్షన్లతో మెట్రో నగరాలకు ధీటుగా మన సూళ్లూరుపేటలో సరికొత్త ఒరవడి తీసుకువచ్చింది చందన స్వర్ణ మందిర్. 916 హాల్మార్కు HUID ముద్రించిన బంగారు ఆభరణాలకు నిలయం మన చందన. మీ ఇంట జరిగే ప్రతి వేడుకకు మరింత శోభనిస్తాయి చందన బంగారు ఆభరణాలు. దేశంలోని ప్రముఖ డిజైనర్లతో డిజైన్ చేయించి మా సొంత కారీగర్లతో తయారు చేయించిన బంగారు ఆభరణాలు విక్రయించటం మా ప్రత్యేకత. బంగారు ఆభరణాలపై తరుగు 3% నుండి, మజూరీ లేదు. VVS EF క్వాలిటీ కలిగి IGI సర్టిఫై చేయబడిన వజ్రాభరణాలు గ్యారంటీ కార్డుతో అమ్మకం మా చందన ప్రత్యేకత. తరుగు కూలీ లేని విస్తృత కలెక్షన్లలో సిల్వర్ ఆర్టికల్స్. చందన స్వర్ణ మందిర్ వారి ధన స్వర్ణ పర్చేజ్ పథకం. ప్రతి నెల మీరు చెల్లించిన వాయిదాకు వచ్చిన తూకం మీ పేరున జమ చేయబడుతుంది. 11 నెలల వాయిదాల అనంతరం మీకు వచ్చిన తూకానికి 18% వరకు తరుగు మజూరీ లేకుండా మీకు నచ్చిన సాదా బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి. విచ్చేయండి చందన స్వర్ణ మందిర్, RTC బస్టాండ్ ప్రక్కన, సూళ్లూరుపేట. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, TDP ఆఫీస్ దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు. డాక్టర్ జడ్ సిద్ధు నిఖిత్, డయాబెటీస్, థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్. షుగర్, థైరాయిడ్, పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు, PCOD సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును. డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి, డెర్మటాలజిస్ట్. అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం. మొటిమలు, మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్, మంగుకు, చర్మకాంతికి చికిత్స. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, TDP ఆఫీసు దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు.